హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోమ్ మేడ్ వడియాలండి. సూపర్‌గా ఉంటాయి. అదేనండి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే వడియాలనమాట. కురుకురే వడియాలు బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చండి. అది కూడా హెల్తీగా చేసుకోవచ్చు. శుభ్రంగా, నీట్‌గా చేసుకోవచ్చనమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు నేను చెప్పేస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్‌లో తెలియజేయండి. దానికి గాను ఒక 2 కప్పుల రైస్ తీసుకున్నాను. చూసారు కదా! మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి. ఏ గ్లాస్‌తోనైనా తీసుకోండి. మెజర్‌మెంటు కప్ అనేది మీ ఇష్టము. అలా ఒక 2 కప్పుల బియ్యం తీసుకోనున్నాను. 2 కప్పుల బియ్యానికి ఒక 4 స్పూన్ల ఆహ్, మనం సాబుదానా అంటే సగ్గుబియ్యం వేసేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకోవాలనమాట ఇవన్నీ కూడా. చక్కగా బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కడిగేసుకొని తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత దీంట్లో ములిగే వరకు నీళ్లు పోసేసుకొని నైట్ అంతా నానబెట్టేసేసుకోండి. మనం మార్నింగు వడియాలు పెట్టుకోవాలంటే ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవాలనమాట. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్లు కొలుచుకొని పోసుకోవాలనమాట. ఒక కప్పు రైస్‌కి ఒక 4 కప్పుల నీళ్ళండి. అలా 8 కప్పుల నీళ్ళు నేను తీసుకున్నాను. చూసారు కదా! ఇక్కడ కరెక్ట్‌గా చూడండి. 8 కప్పుల నీళ్ళు తీసుకొని, కొలుచుకొని మనం దీంట్లో వేసేసుకుందాము. సగ్గుబియ్యం వేస్తే గనక చాలా క్రిస్పీగా, గుల్లగా వస్తాయండి. అసలు చాలా చాలా బావుంటాయనమాట. రాత్రి నానబెట్టుకుంటే ఇంకా కూడా చాలా బావుంటాయి. పొద్దున్న అప్పటికప్పుడే వండేసుకొని కూడా చేసేసుకోవచ్చు. కానీ రాత్రి నానబెట్టుకొని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట. మనం ఇప్పుడు 8 కప్పులు నీళ్లు కొలిచేసుకొని ఈ కుక్కర్‌లో వేసేసుకున్నాము. చూడండి కుక్కర్‌లో పోసేసుకున్నాం కదా! ఇప్పుడు మనం దీంట్లో మనకి రైస్‌కి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. ఇట్లా అంటే కొంచెం తక్కువే వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు. ఎప్పుడు కూడా తక్కువే ఉండాలండి వడియాలు ఎండిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది. కాబట్టి తగ్గించే వేసుకోండి. అలాగే ఒక చిన్న టీ స్పూన్ తోటి హాఫ్ టీ స్పూను ఆహ్, కుకింగ్ సోడా వంట సోడా అంటారు కదా! అది కూడా వేసేసుకొని, ఈ రైస్ కూడా దీంట్లో వేసేసుకొని, నానిపోయిన రైస్‌ని దీంట్లో వేసేసుకొని, శుభ్రంగా నీళ్ళు తీసేసి రైస్‌ని వేసేసుకొని, కుక్కర్ మూత పెట్టేసేసుకొని, మనం స్టవ్ వెలిగించుకొని, ఈ స్టవ్ మీద పెట్టేసేసుకొని దీనికి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి. కుక్కరు విజిల్‌లో ఇది చల్లారేంత వరకు ఇప్పుడు మనం దీనికి కారం కావాలి కాబట్టి ఆహ్, పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. మీకు ఎంత కారం తింటారో అంత కారం తీసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వాము. వాము వేసుకుంటే కడుపు నొప్పి లేకుండా ఉంటుంది. డైజెషన్‌కి బావుంటుంది గదా! అందుకని వాము వేసుకోండి. జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. 2 కొద్ది కొద్దిగా వేసుకుంటామంటే అలా కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది చూడండి. మూత తీసి చూసాను. చక్కగా ఉడికిపోయింది కదా! ఇది ఇలాగా కలిపేసుకోండి. మనం కారం ఏదైతే రెడీ చేసుకున్నామో మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకుంటాం కదా! దాన్ని తీసుకొని ఇందులో వేసేసేయండి. అలాగే ఒక మీకు తినడానికి మీకెంత ఇష్టం ఉంటుందో అంత నూపప్పు కూడా వేసుకోవచ్చు. నూపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకోండి. నేనైతే ఒక మెజర్‌మెంట్ పావు కప్ ఉంటుంది కదా! దాంట్లో తగ్గించి తీసుకున్నాననమాట. అయితే కొంచెం నీళ్లు కూడా కాచుకొని పెట్టుకోండి. వేడి నీళ్లు కాచుకొని పక్కన పెట్టుకున్నారే అనుకోండి, ఇలాగా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు వేడి నీళ్లు, కాచిన నీళ్లు మాత్రమే ఇలా పోసుకొని కొంచెం లూజ్‌గా చేసుకోవాలనమాట. ఇలా కాస్త టైట్‌గా పిండి కొంచెం గట్టిగా ఉంటే గనక కొంచెం లూజ్ చేసుకోవడానికి వేడి నీళ్ళతోటి ఇలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా నేను పైకొచ్చేసాను. ఈ సెటప్ అంతా వడియాలు పెట్టడం కోసమే ఈ సెటప్ అనమాట. హలో అండి. నమస్తే. ఇదిగో చూసారా మిట్ట మధ్యాహ్నం ఎండలో వడియాలు పెడుతున్నాను నేను. ఇంత ఎండలో ఎవరైనా పెడతారో చెప్పండి? నేను స్పెషల్ కదా! అందుకని ఎండలో పెడుతున్నాను. సో, ఇది కొంచెం నీళ్ళలో తడిపేసుకోండి. ఇదిగోండి. స్టార్. ఇదిగోండి మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చొని పెడుతున్నాను. ఈరోజైతే చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఈ టైం తప్ప ఇంకా కొంచెం తొందరగా అవ్వట్లేదు. ఇంట్లో పనంతా చేసుకునేటప్పటికి నాకు ఇదే పని అవుతుందనమాట. ఇదే టైం అవుతుందనమాట. సో, అందుకని ఇంకా ఎండున్నా, కొండున్నా ఏమున్నా సరే మనం వడియాలు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక్కసారి డిసైడ్ అయినప్పుడు ఆగే ప్రసక్తే లేదు. ఎండలో కూర్చొని ఇలాగ పెట్టేస్తున్నాననమాట. అది ఆయిల్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఈ జంతికలు కొట్టడానికి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు.
ఆయిల్ రాస్తే మళ్ళీ ఆయిలీ వాసన వస్తుంది కాబట్టి నేనైతే ఆయిల్ రాయను. నీళ్ళ తడి చేసేసుకుని కొంచెం లోపల వేసేది ఇది ఉంది కదండి స్టార్ ప్లేటు, దానికి తడి చేసేసుకున్నాను. ఆ గొట్టాన్ని కూడా కొంచెం తడి చేసేసుకుని ఇట్లాగా ఈ పొడుగుగా కాడల్లాగా ఇలాగా ఒత్తేసుకోవడమేను. చూడండి చక్కగా ఇట్లాగా పొడుగ్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అంటే లేచిన వెంటనే ముందు అంటే స్నానం చేసేవాళ్ళు స్నానం చేసేసి పిండి ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నారే అనుకోండి, మన పనంతా అయ్యేటప్పటికి ఇది చల్లగా అయిపోతుంది. సో, ఒక గంట వదిలేసామంటే చల్లగా అయితుంది. చల్లగా అయిన టైంలో మనం తీసేసుకొని ఇలాగా వడియాలన్నీ పెట్టేసుకోవచ్చనమాట. హోమ్ మేడ్ కుర్కురే వడియాలు ఇలా పెట్టేసుకోవడం అయింది. ఇవి చక్కగా ఎండిన తర్వాత ఎలా ఎండాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వేయించి కూడా చూపిస్తాను. ఫైనల్‌గా మన వడియాలు పెట్టడం అయిపోయిందండి. కుర్కురే వడియాలన్నమాట. చూసారా ఇలా పెట్టుకున్నాను. ఎండ బాగా ఉంది ఫ్రెండ్స్. వీడియో తీస్తుంటే అసలు కనపడట్లేదు. మరి ఎంతవరకు వీడియో వచ్చిందో నేను కిందికి వెళ్ళి చూడాలి. ఇవి ఎండిపోయిన తర్వాత వేయించుకుందామే, బాగుంటుంది, సూపర్గా ఉంటాయి. ఈ వడియాలు మనం ఎండలో పెట్టుకున్నాం కదండి, మన కుర్కురే హోమ్ మేడ్ కుర్కురే వడియాలు నేను లేటుగా పెట్టాను కాబట్టి సాయంత్రం వరకు ఎండలేదండి ఇవి. నేను మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా తీసేసి నేను ఇంట్లో పెట్టేసేసుకున్నాను. ఇంట్లో ఫ్యాన్ గాలికి అలాగా ఆరినయ్యి. మర్నాడు పొద్దున్నే మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ ఎండలో పెట్టాను. ఆ టైంకి ఇలా చక్కగా ఎండిపోయినాయి. చూసారా గలగల్లాడుతూ ఎండిపోయినాయి. ఇలా చూడడానికి చాలా సన్నగా పొల్లల్లా ఉన్నాయి కానివ్వండి, వేయించుకుంటే చక్కగా ఇట్లాగా ఉబ్బుతుంది. సేమ్ కుర్కురేలాగే ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి బాగా ఎండినాయి కదా. ఇప్పుడు ఇవి మనం నూనెలో వేయించుకుని ఎలా ఉబ్బినాయో మీకు చూపిస్తాను. చాలా రుచిగా అయితే ఉన్నాయి. ఇలా పప్పులోకి, సాంబార్లోకి, కూరల్లోకి మనం నంచుకు తింటూ ఉంటే అద్దిరిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అంటే బాగా గట్టిగా ఎండిపోయినాయి అనమాట, బాగా ఎండినాయి. సో కొంచెం చిదపడానికి కష్టమే అవుతుంది. 2 చేతులతోటి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చిదిపేసుకుంటే కొద్దిగా ఆయిల్ ఎసరు పెట్టుకున్నా కూడా వేయించుకోవడానికి బాగుంటుంది అనమాట. నేను ఎక్కువ ఆయిల్లో ఎసరు పెట్టని మీకు తెలుసు కదా, కాబట్టి నేను కొద్దిగా ఆయిల్లోనే వేసి వేయిస్తాను. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకుని ఆయిల్ ఎసరు పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా మనం వేపేసుకుందాము. చూసారా ఇలా ఉబ్బుతాయి అన్నమాట. అసలు ఎంత గుల్లగా క్రిస్పీగా చాలా తేలిగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తినడానికైతే చాలా బాగుంటాయి. అయితే ఉత్తినే మధ్యాహ్నం అప్పుడు కూడా స్నాక్లా తినడానికి చాలా చాలా బాగుంటుంది. మనం పిల్లలకి ఇలా వేయించేసి ఇచ్చేసామనుకోండి, ఏదన్నా కావాలని అడుగుతూ ఉంటారు కదా. అందులోని ఇప్పుడు సమ్మరు హాలిడేస్ కదా, పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. బయట కొనడం మంచిది కాదు కాబట్టి ఇలా మనం హెల్తీగా ఇంట్లోనే చేసేసి పెట్టేసామనుకోండి, చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీంట్లో మీకు కావాలంటే కనుక కొంచెం చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు. అంటే కారం లేకుండా కమ్మగా పెట్టే వడియాలు ఉంటాయి కదండి, అలాంటి వాటిల్లో కొంచెం చాట్ మసాలా మనం వేసేసుకుంటే పెరి పెరి అనే ఒక మసాలా పౌడర్ ఒకటి వస్తుందన్నమాట, కారం అనేది. అది కూడా వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అంటే వడియాల్లో మనం కారం లేకుండా పెడతాం కదండి, అప్పుడు బాగుంటుంది. ఇట్లా మనం ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. అవసరమైతే లైట్గా కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు కలర్గా ఉండడానికి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు అవి ఏమీ వేయలేదు. జస్ట్ నేను వేసిన కారంతో నేను ఇలా వేయించేసుకుంటున్నాము. ఇలాగే మాకు ఇష్టం కాబట్టి మేము ఇలాగే తింటాము అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీరు కనుక సపోర్ట్ చేస్తే తప్పకుండా మీ ముందుకు వచ్చి మళ్ళీ వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. త్వరలోనే ఇంకొక రకం వడియాలు వస్తాయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇది కూడా ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేసి. చూసారా ఎంత గుల్లగా ఉంటుందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, వెన్నలాగా కరిగిపోతుంది. అసలు ఇవన్నీ కూడా ఎంతండి సెకండ్లో ఊదేయచ్చు అనమాట, అంత బాగా ఉన్నాయన్నమాట. నచ్చిందా మరి? ఉంటాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. సర్వేజన సుఖనో భవంతు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.